ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 10 చొప్పున తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం కేవలం 3కు చేరగా, డీజిల్ పై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసి 0కు తగ్గించింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ హర్ముజ్ జలసంధిపై దిగ్బంధం విధించడంతో ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచంలోని మొత్తం ముడి చమురు, గ్యాస్ సరఫరాలో 5వ వంతు ఇదే మార్గం గుండా రవాణా అవుతోంది. యుద్ధానికి ముందు ఈ మార్గం ద్వారా రవాణా అయ్యే చమురులో 12 నుంచి 15% వరకు భారత్ కొనుగోలు చేసేది. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరిగి దేశీయంగా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో సామాన్యులకు కొంత ఉపశమనం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 10 చొప్పున తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు. గంగోత్రి, కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్ పై ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఎక్సైజ్ సుంకం ఉందో దాన్ని ఎత్తివేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే డీజిల్ పై పూర్తిగా ఈ యొక్క సుంకాన్ని ఎత్తివేయడం జరిగింది. పెట్రోల్ పై ప్రస్తుతం ఏదైతే కొనసాగుతా ఉందో 13 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని 3 రూపాయలకు తగ్గించడం జరిగింది. అదేవిధంగా డీజిల్ పై ఏదైతే 10 రూపాయలు కొనసాగుతా ఉంది ఇప్పటి వరకు కూడా ఈ సుంకం, దీన్ని 0కు కూడా తగ్గించడం జరిగింది. అంటే డీజిల్ పై ఎట్లాంటి సుంకం ఉండబోదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఈ తాజా ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ కూడా దీనికి విడుదల చేయడం జరిగింది. దీంతో పెట్రోల్, అదేవిధంగా డీజిల్ ఈ రెండు కూడా 10 రూపాయల చొప్పున తగ్గే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో వాహనదారులకు భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఉన్నాము, పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఒకవైపు ఆయిల్ కొరత తీవ్రంగా కనిపిస్తా ఉంది. మరొక వైపు 2-3 రోజుల కింద వరకు కూడా మనం చూసాము, హైదరాబాద్ లో కానివచ్చు, దేశవ్యాప్తంగా కానివచ్చు, పెట్రోల్ బంకుల్లో ఏ విధంగా వాహనదారులు భారత తీరారో. కొన్ని పెట్రోల్ బంకులు అయితే మూసివేశాయని చెప్పేసి, అదేవిధంగా ఉన్న